సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. మోదీ బీసీ అని కాంగ్రెస్ ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చిందని గుర్తు చేశారు. మోదీ కులం మారినప్పుడు గుజరాత్లో బీజేపీ అధికారంలో లేదని, ఆయన సీఎం కూడా కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనలో స్పష్టత లేదని విమర్శించారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి కులం మీద ప్రశ్న లేవనెత్తుతూ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వారు వాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం ఏమిటో చెప్పాలి. లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా చెప్పాలంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని ఆయన అవమానపరిచారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కులం ఏదైతే ఉందో దాన్ని 1994వ సంవత్సరంలోనే బీసీ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక కులాన్ని బీసీ కమిషన్కి గుర్తింపు కోసం రెఫర్ చేసినట్లయితే ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలించి సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ కులంలో అంత వెనుకబాటుతనం ఉన్నది కాబట్టే ఈ కులాన్ని రెఫర్ చేయడం జరిగింది. దానికి గుర్తింపు బీసీ కులంగా గుర్తింపు ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అప్పట్లో చూడాలంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అన్న పదం మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గుర్తింపించింది. కనుక ఈ లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా ఈ బీసీ కులాల్ని అవమానపరిచారు అనేటువంటి విషయాన్ని నేను గట్టిగా ఖండిస్తూ, నేను విశ్వసిస్తూ, నేను మీ అందరి మాధ్యమంగా కూడా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం.